చాలా మంది రైతులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ రోజు 1,50,000 గేదెను కొని దాని గడ్డి కోసి పాలు తీసి మనకు లాభం రావడం లేదు. రోడ్డు మీద కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకెట్ పాలు తెచ్చుకొని తాగేద్దాం అన్న పరిస్థితిలో రైతులు ఉన్నారండి. కానీ ఆరోగ్య విషయంలో చాలా 1,50,000 గేదెను కొంటా ఉన్నాం. ఆ గేదెను కొన్నప్పుడు మనం పూర్తిగా దాన్ని క్రాసింగ్ చేయించడం అనేది కంపల్సరీ చేయాలి సార్. అలా క్రాసింగ్ చేసినట్లయితే మన 1,50,000 కొన్న గేదె 3 నెలలు ప్రెగ్నెంట్ అయి ఉంటే కనుక 1,00,000 రూపాయలు వస్తుందండి. అదే చేయించలేదు అనుకోండి 50,000 వస్తుందండి. అంటే రైతు అక్కడ 1,00,000 రూపాయలు లాస్ అయిపోతూ ఉంటాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రాలో ఉన్నాము, రాజమండ్రిలో, జగ్గంపేటలో ఉన్నాము. ఇక్కడ మనకు తెలుసు, చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి అబ్బు డైరీ ఫామ్. చాలా 5-6 సంవత్సరాలుగా వీడియోస్ అయితే వేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానళ్ళల్లో. ముందు నుంచి కూడా వీళ్ళకి ఆల్రెడీ బిజినెస్ ఉంది. డీటెయిల్ గా మాట్లాడదాం. ఇప్పుడు గేదెల విషయం ఏ విధంగా ఉన్నాయి, గేదెల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ ఫామ్లు ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్ మాట్లాడుకుందాము. నమస్కారం అన్న. నమస్కారం అండి. ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది, మీ డైరీ ఫామ్ పేరు డీటెయిల్ గా చెప్తారా? మాది అబ్బు డైరీ ఫామ్ అండి. మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా. ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా ఉండేది, ఇప్పుడు జిల్లాలు మారడం వల్ల కాకినాడ జిల్లా అయింది. రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మండలం రామవరం గ్రామం మాది అబ్బు డైరీ ఫామ్ అండి. అయితే మా ఫాము గత 5-6 సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో ఉండడం ఉంది. అలాగే ఇంటి దగ్గర ఉండేది మా ఫాము. ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ అది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ గేదెలు మేము తీసుకురావడం వల్ల అక్కడ సరిపోవడం లేదని చెప్పేసి మా పొలంలో తీసుకురావడం జరిగింది. ఒక హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో మా ఫామ్ ఉంటదండి. జగ్గంపేట నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? జగ్గంపేట నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది. 3 కిలోమీటర్ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తుంది హైవే నుంచి. మా ఫామ్ మా పొలంలో తీసుకొచ్చాం. ఇది అంతా మా ఓన్ పొలం అండి. ఇదంతా మొత్తం అది 5 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ 5 ఎకరాల పొలం ఉంది. ఈ 5 ఎకరాల పొలంలో దగ్గర మాకు సేఫ్టీ ఉంది. ఎక్కువ గేదెలు కొన్నా కూడా మేము ఉండడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ కొత్తగా రీసెంట్ గా ఒక 20 రోజులు అయింది షెడ్ వేసి. ఇప్పుడు వరకు ఇంటి దగ్గర ఉండేది షెడ్ ఇప్పుడు పొలంలోకి మార్చడం జరిగిందండి. ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు కదా, మీరు చాలా మంది రైతులకు ఇచ్చినారు కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ లో ఏ విధంగా ఉన్నాయి ధరలు, మీ దగ్గర ఉన్న ధరలు ఏ విధంగా ఉన్నాయి, మిల్కింగ్ ఏ విధంగా ఉన్నాయి, రైతులకు ఉండడానికి ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నారు, అది చెప్తారా? ఓకే సార్. అయితే గత 2 సంవత్సరాల కిందట ఉన్న రేట్లు 80,000 నుంచి 1,20,000 ఉండేయండి గేదెలు. కానీ ఇప్పుడు నిరుడు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం రేట్లు అనేవి పెరిగినాయండి గేదెలన్నీ కూడా. ఎందుకంటే ఎక్కువ గేదెలు మనం రైతులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు పాలు తాగేసి పాలు కొట్టిపోయిన వెంటనే దాన్ని కట్టించడం లేదండి. గేదెలు కట్టించడం లేదు, కటింగ్ కమ్మేస్తున్నారు. కటింగ్ కమ్మేయడం వల్ల గేదె అనేది తగ్గిపోతా ఉందండి. ప్రొడక్షన్ తగ్గిపోతా ఉంది, డెవలప్మెంట్ లేదు. దాని వల్ల రేట్లు అనేవి గేదెకి 30,000 పెరిగిందండి ఈ సంవత్సరం. అయితే మొన్న వేసవి కాలంలో 1,00,000 నుంచి 1,50,000 గేదెలు ఉన్నాయి. ఈ సీజన్ వస్తుంది కదా తగ్గుతాయి అనుకున్నామండి. ఒక 10-15,000 తగ్గినాయి తప్ప రేట్లు అయితే మటుకి మా దగ్గర 1,00,000 నుంచి 1,30,000 వరకు, 40,000 వరకు గేదెలు ఉన్నాయి సార్. 1,00,000 నుంచి 1,30,000, 1,40,000 వరకు అక్కడ వరకు ఉన్నాయండి. మీరు ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే ఒక ఈత పాలు తీసుకొని కటింగ్ అమ్మేస్తున్నారు. అవునండి, అది చాలా మంచి విషయం చెప్పారు మీరు. అందుకని రేట్లు పెరగడానికి మెయిన్ కారణం అదే. అంతే సార్, అంతే. ఒక దూడ పుట్టి పెరిగేదాకా, ప్రెగ్నెంట్ అయ్యేదాకా 3 సంవత్సరాలు పెరుగుతుంది. అవునండి. 3 సంవత్సరాలలో ఎవరైనా తీసుకుపోయి 1 ఇయర్ లో పాలు వెండుతున్నారు, అమ్మేస్తున్నారు. ఆ విధంగానే చాలా షార్టేజ్ వచ్చింది. రాబోయే కాలంలో కూడా ఇంకా 2 లక్షలకు కూడా చేరుతుంది. 2 లక్షలు కూడా ఉండొచ్చు. గేదెలు కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయండి. చాలా మంది రైతులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ రోజు 1,50,000 గేదెను కొని దాని గడ్డి కోసి పాలు తీసి మనకు లాభం రావడం లేదు. రోడ్డు మీద కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకెట్ పాలు తెచ్చుకొని తాగేద్దాం అన్న పరిస్థితిలో రైతులు ఉన్నారండి. కానీ ఆరోగ్య విషయంలో చాలా కంప్లైంట్లు వస్తా ఉన్నాయండి జనాలకి. కానీ ఎవరు గుర్తించడం లేదు. కష్టపడకూడదు, రోడ్డు మీద వెళ్ళి పాలు తెచ్చుకొని కొట్టు దగ్గర తెచ్చుకొని మనం కాపీ కాసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ నేచురల్ గా మన గేదె ఉన్న పాలు, ప్యాకెట్ పాలు అనేది చాలా తేడా సార్. ఆ తేడా కూడా నేను చెప్తా ఉన్నాను రైతులకి. ఎందుకంటే చాలా మంది ఉద్యోగస్తులు కానీ చాలా మంది పాలు తాగుతా ఉన్నారు. వాళ్ళు దయచేసి ప్యాకెట్ పాలు అనేవి తాగకూడస్తారు. వాటి వల్ల చాలా ఆరోగ్య కంప్లైంట్లు ఉన్నాయి. గేదె పాలకి ప్యాకెట్ పాలకి తేడా కూడా చెప్తాను సార్ మీకు. మనం ఒరిజినల్ గా గేదె పాలు తీస్తే ఉదయంతో 6 గంటలకు పాలు తీసాం అనుకోండి, సాయంత్రం వరకు ఉండేటప్పటికి పాలు ఇరిగిపోతాయండి, పని చేయవు, తాగడానికి పనికిరావండి. అదే ప్యాకెట్ పాలు సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఉంటాయండి. ఒక ఫ్యాక్టరీలో తయారయ్యి ఒక మార్కెట్ లోకి వచ్చి ఆ కొట్టు దగ్గర 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉంటాయండి. దానికి ఉండడానికి కారణం ఎన్నో రకాల కెమికల్ కలుపుతారండి. ఆ కెమికల్ వల్ల ఆ పాలు నిల్వ ఉండడానికి
ఉంటాయండి. దానివల్ల మనకు ఆరోగ్య విషయంలో చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అందుకని దయచేసి రైతులందరూ కూడా కష్టమని చూడొద్దు. ఈ రోజులో చాలా ఫెసిలిటీ ఉన్నాయండి గేదెలు మేపడానికి కూడా. ఇంతవరకు మా చిన్నతరంలో పొలాలకు వెళ్ళి గట్లాంటి గడ్లు కోసుకొచ్చేవాళ్ళం అండి. ఈ రోజు సూపర్ నేపర్ అని, కనుమని ఇలాంటి వాటి రకరకాల బ్రీడ్ వచ్చిందండి గడ్డి విషయంలో. మనం ఎక్కడో ఒక కొంచెం నేల లేకపోతే ఒక అరకరం పొలంలో గడ్డి చల్లుకొని మన పనులు మనం చేసుకొని ఏదో ఒక గంట ఖాళీ చేసుకొని ఆ గడ్డి కోసుకొని గేదెలు మేపుకొని పాలు తాగినట్లయితే ప్రతి రైతు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. గేదెలు కూడా ప్రతి రైతులు కూడా నేను కోరుకునేది ఒకటేనండి, మన 1,50,000 గేదెను కొంటా ఉన్నాం. ఆ గేదెను కొన్నప్పుడు మనం పూర్తిగా దాన్ని క్రాసింగ్ చేయించడం అనేది కంపల్సరీ చేయాలి సార్. అలా క్రాసింగ్ చేసినట్లయితే మన 1,50,000 కొన్న గేదె 3 నెలలు ప్రెగ్నెంట్ అయి ఉంటే కనుక 1,00,000 రూపాయలు వస్తుందండి. అదే చేయించలేదు అనుకోండి 50,000 వస్తుందండి. అంటే రైతు అక్కడ 1,00,000 రూపాయలు లాస్ అయిపోతూ ఉంటాడు. అలా కాకుండా మా దగ్గర నెంబర్ 1 ముర్రా గేదెలు ఉంటాయండి, హర్యానా ముర్రా గేదెలు. మేము 4 నెలలు 3 నెలలు శివుడికి తెచ్చి హర్యానా నుంచి ఇక లోకల్ గా రైతులకు ఇచ్చి తయారైన తర్వాత మా షెడ్లోకి తెచ్చి సేల్స్ అనేది పెడతామండి. పాలు విషయానికి వస్తే ఉదయం సాయంత్రం 2 పూటలు కలిపి రోజుకి 12 లీటర్ల నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయండి. రేటు విషయానికి వస్తే 1,00,000 నుంచి 1,50,000 వరకు మా దగ్గర ఉంటాయండి. రేట్లు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటాయండి. అన్ని ముర్రానే ఉంటాయి, అన్ని నెంబర్ 1 ముర్రా ఉంటాయండి. అయితే ఇంతవరకు గ్రేడెడ్ తెచ్చేవాళ్ళు సార్, అవి 80,000కి 90,000కి ఇచ్చేవాళ్ళం. ఆ గ్రేడెడ్ గేదెలు మెయింటెనెన్స్ అన్ని కూడా మామూలే. ముర్రా గేదెకి గ్రేడెడ్ గేదెకి మెయింటెనెన్స్ మామూలే. ధర తక్కువ వస్తుందని చెప్పేసి గ్రేడెడ్ గేదె కొన్నాం అనుకోండి, అవి వచ్చి రోజుకి 10 లీటర్ పాలు ఇస్తాయండి. దానివల్ల రైతు గిట్టుబాటు అవడం లేదు. అందుకని చెప్పేసి నెంబర్ 1 ముర్రా గేదెలు తీసుకురావడం. 12 నుంచి 16 మనకు లైవ్ లో చూపిస్తారా? లైవ్ లో చూపిస్తాం సార్. పాడి గేదెలు అయితే మేము పిండి చూపిస్తామండి. 2 పూట్లైనా 3 పూట్లైనా రైతులు చూసుకోవచ్చు. ఒక సూడి గేదె అయితే 20 రోజులు 25 రోజులు గ్యారంటీ ఇస్తామండి, రొమ్ములకి కానీ గుడ్ల మైకి కానీ. అయితే చాలా మంది రైతులు ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీ లేని టైము 2-3 పూటలు మేము పాలు చూడమంటున్నాం, కానీ చూడటం లేదండి. వస్తున్నారు గేదె కొనుక్కున్నారు, తోలికెళ్ళిపోతున్నారు. అయితే అన్ని చోట్ల అలా జరగదనుకోండి, నమ్మకం ఉన్న కాడ తొలిగిపోతారు. ఆ నమ్మకం అనేది అబ్బు డైరీ ఫామ్ నుంచి మేము ఇస్తా ఉన్నాం. మేము మా దగ్గర చూసినా చూడకపోయినా రైతు వెళ్ళిన తర్వాత 25 రోజుల్లోనే మేము గ్యారంటీ ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా మేము ఫోన్ ఇస్తాం, సమాధానం చెప్పడం జరుగుతుంది. ఏదైనా గేదె తేడా వస్తే మాక్సిమం రావండి, ఒకవేళ వస్తే మేము రిటర్న్ తీసుకుని వేరే గేదెని రీప్లేస్మెంట్ అనేది చేస్తాం సార్. రైతులను ఇబ్బంది పెట్టే పని మాత్రం ఏది చేయమండి. ఎందుకంటే ఆ రైతుల మీద మేము బ్రతుకుతాం, ఆ గేదెల మీద మేము ఎప్పటి నుంచో మా తాతల కాడి నుంచి వ్యాపారం చేస్తా ఉన్నాం. రైతులు మోసం చేసి మనం ఎవరు కూడా ముందుకు వెళ్ళలేమండి. మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఫామ్ మీరే డైరెక్ట్? మాది సార్ అబ్బు డైరీ ఫామ్. ఇది 4-5 సంవత్సరాలు యూట్యూబ్ లో ఉన్నాయి. అయితే ఈ మధ్యని మనం 24 రోజుల కింద సేలోకి వచ్చి షెడ్ వేసుకుని ఇక్కడ మార్చడం జరిగింది తప్ప. షెడ్ కూడా కొత్తగా ఉంది, ఒకటేసారి చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లోడింగ్ అన్లోడింగ్ కి ప్రాబ్లమ్స్ అయితే ఊర్లో ఉండే ఫామ్. నేను కూడా 2-3 వీడియోలు 4 సంవత్సరాల నుంచి అక్కడనే తీస్తున్నాను. 2-3 సార్లు అయితే నేను కూడా వచ్చిన ఆ ఫామ్ కి. ఇది కొత్త ఫామ్ చేయడం వల్ల పిలవడం జరిగింది. ఇక్కడ మంచి గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇక్కడ ఫామ్ లో? మా దగ్గర 15 గేదెలు ఉన్నాయి సార్. రాత్రి నెల్లూరు పంపించామండి. ఓకే, 10 గేదెల్ని. 10 గేదెలు నెల్లూరు. నిన్న ఒక గేదె ఛత్తీస్గఢ్ పంపించాం సార్, రాజు గారికి. ఓకే, ఏం రేట్ లో పంపిస్తున్నారు? రేట్ మేము రేట్ వచ్చేసి 1,50,000 పంపించామండి. నేను ఛత్తీస్గఢ్ ఒకేది. ఓకే, అతను రాలేదు, యూట్యూబ్ లో చూసాడు. అతను మనకి పలానా గేదె కావాలని చెప్పేసి వీడియో పెడితే పంపించాం సార్. ఎన్ని లీటర్ల గేదె? 16 లీటర్ల గ్యారెంటీ ఇచ్చాం. 16 లీటర్లు ఇచ్చామండి. 1,50,000 ఇచ్చాం. 10 గేదెలు నెల్లూరుకి 10 గేదెలు ఇచ్చినాయి. అయితే అండి 10 గేదెలు ఒకే రైతు అండి. ఓకే, 1,35,000 పడ్డాయండి ఒక్కో గేదె కలిసి. యావరేజ్ ఇచ్చేసి యావరేజ్ 10 గేదెలు, అందులో 1,00,000 రూపాయల గేదె ఉందండి, 1,40,000 గేదె ఉంది, 1,20,000 గేదె ఉంది సార్. యావరేజ్ మీద 1,35,000కి 10 గేదెలు ఇవ్వడం జరిగింది. 1,10,000 గేదెలు కూడా ఉన్నాయి సార్. అందులో ఏం మిల్కింగ్ ఉంటది? అది వచ్చేసి రోజుకి 12 నుంచి 13 లీటర్లు అవుతాయి. 12 నుంచి 13 లీటర్లు చూసుకొచ్చండి. 100% చూసుకోవచ్చండి. రైతులు కూడా నేను అది చెప్తాను సార్. గ్యారెంటీకి వచ్చిన తర్వాత ఏదో వచ్చాం గేదె కొనుక్కున్నామని కాకుండా చూసుకొని బాగానే వాటికి ఉన్నటువంటి రొమ్ములు కానీ, బుర్ర రింగు కానీ, ఆ ఉన్నటువంటి అడ్డర్ కానీ ఎంత క్వాలిటీ చూసుకోవాలండి గేదెని. ఆ క్వాలిటీ చూసుకొని పూర్తిగా తెలుసున్న రైతులు వచ్చి తీసుకోవచ్చు. ఒక తెలియని వాళ్ళు ఎవరైనా పెట్టినట్లయితే వాళ్ళకున్న అనుభవం ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకుని వచ్చి తీసుకోవాలని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ రూమ్ ఉండడానికి రైతులకు రూమ్ అంతా. ఫుడ్ అవంతా అరేంజ్మెంట్ చేస్తాం సార్. ఫుడ్ అది చేస్తాము. వెహికల్స్ అవి కూడా మా దగ్గర సొంతది ఉందండి. ఒక వ్యాన్ ఒకటి ఉంది, ఒక డిసిఎం ఉంది, ఒక అశోక్ లైలాండ్ ఉంది సార్. ఒకవేళ మనకి డీజిల్ నిమిత్తం అండి, గత ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాం, డీజిల్ నిమిత్తం ఎంత దూరమైనా తెలంగాణ కానివ్వండి, మన ఆంధ్ర కానివ్వండి, ఎక్కడికైనా డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే రైతులకు మేము పంపిస్తామండి. 10 గేదెలు కొన్నట్లు కానీ 8 గేదెలు 5-6 గేదెలు కొంటే ఒక మనిషిని కూడా ఇచ్చి నేను లోడ్ దిగే వరకు
మన మనిషినే పంపింటాం సార్. 2-3 గేదెలు అయితే రైతులు ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ముందు నుంచి కూడా ఇదే మాట అంటున్నారు. అవును సార్, అవునండి. ట్రాన్స్పోర్ట్ అయితే డీల్ నిమిత్తం ఇవ్వండి, అంతే సార్. టోల్ గేట్లు ఇచ్చుకోండి, మీరే బండ్లో కూర్చొని తీసుకొని వెళ్ళాలి చెప్తున్నారు. ఒకే గేదె ఉన్నా 10 గేదెలు కొన్నా కూడా ఇదే మాట చెప్తున్నారు. డీజిల్ మీరు ఏమున్నా ఎంత డీజిల్ పడుతుందో అంత వేసుకోండి, తీసుకుని వెళ్ళండి. 14,000 అయితే 7,000 6,000 డీజిల్ అవుతుంది, అంత ఇచ్చుకొని తీసుకొని వెళ్ళండి. ట్రాన్స్పోర్ట్ 2 తీసుకున్నా 10 తీసుకున్నా ఏ విధంగా ఉన్నా గేదెల క్వాలిటీ చూసుకోవచ్చు. నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్. మీరు ప్రైస్ అయితే 1,00,000 నుంచి 1,50,000 చెప్తున్నారు. ప్రైస్ ఇప్పుడైతే మీకు 1,00,000 తక్కువ మంచి గేదె ఎక్కడ దొరుకుతాయి? 1,10,000 పైనే ఉన్నాయి గేదెలు, మంచి గేదెలు. మీరు హర్యానా వెళ్తారా, గుజరాత్ వెళ్తారా, ఎక్కడ వెళ్తారనే వెళ్ళండి. కానీ ఎక్కడ వెళ్ళినా ఇక్కడ మన వాతావరణానికి అలవాటైన గేదెలు వీళ్ళే కాబట్టి వచ్చి మిల్కింగ్ చూసుకొని 2 పూటలు 3 రోజులు ఉండి 3 రోజులు పాలు చూసుకోమని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో అప్పుడే తీసుకోండి. ఆన్లైన్ లో ఏదైనా బిజినెస్ ఇట్లా ఆన్లైన్ లో కూడా చేస్తారా? ఫోన్ చెప్తే ఆన్లైన్ లో ఎక్కువ ఆన్లైన్ లో జరుగుతుంది సార్. ఇప్పుడు చాలా మంది ఒక గేదె 2 గేదెలు తీసుకుని ఉన్నారు అనుకోండి, రావడం లేదు. వాళ్ళు ఏమంటారంటే అన్న ఒక గేదె 2 గేదెల గురించి అంత దూరం నుంచి ఇక్కడ రాలేము, మీ అబ్బు డైరీ ఫామ్ అంటే మాకు నమ్మకం ఉంది, గత 4-5 సంవత్సరాల నుంచి మీ యూట్యూబ్ చూస్తా ఉన్నాం, మేము మీ వీడియోలు పెట్టండి, మీ అమౌంట్ కొడతా ఉన్నా, ఎక్కి పంపించండి అంటా ఉన్నారు. గేదె మొత్తం గ్యారెంటీతో దిగుతుంది సార్. అక్కడ దిగే వరకు మన రెస్పాన్సిబిలిటీ. దిగిన తర్వాత ఈనేసిన గేదైనా సూడు గేదైనా 20 రోజులు 25 రోజులు గ్యారెంటీ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళకి ఓకే అనుకుంటే ఓకే, కాకపోతే ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక దాన్ని మళ్ళీ మన బండిని పంపించి రీప్లేస్మెంట్ అనేది మళ్ళీ వేరే గేదె. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీ ప్రకారం చూసుకున్నట్లయితే ముందు ఫీడ్ కి ఇప్పుడు ఫీడ్ కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? తినిపించడంలో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? దేనికండి? ముందు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు 20 సంవత్సరాల ముందు నుంచి ఉన్నారు కదా ఫీల్డ్ లో, అప్పుడు తిండి ఏ విధంగా ఉంది గేదెలది, ఇప్పుడు తిండి ఏ విధంగా ఉంది గేదె? అయితే సార్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్టి అప్పుడైతే ఓన్లీ నేచుర్ గా అంటే పిండి బెల్లం లేని గడ్డి గేదెలు మేపేవాళ్ళం అండి అప్పట్లో. ఇప్పుడు మనం కూడా పూర్వం ఏం చేసేవాళ్ళం అండి, ఎక్కడ పెంట దోలింది ఎరువు దోలింది తిండే తినేవాళ్ళం మనం. ఒక పిండి గానీ ఒక మందు గానీ లేదు. అప్పుడు జనం అంతా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. అలాగే గేదెలు కూడా ఒకప్పుడు 15 సంవత్సరాల 20 సంవత్సరాల కిందట ఇట్లా మేపొచ్చి ఇంట్లో ఉండి ఫ్రెష్ గా వాటికి ఏ ఇబ్బంది ఉండేది కదండి. ఈ రోజు ఏంటి సూపర్ నేపేరు కనుము ఇటువంటి గడ్డలు వేస్తా ఉన్నాం. కోసిన వెంటనే ఏం చేస్తాం, ఊరే బస్త తేయడం పిండేసాడు, ఆ గడ్డి ఈ గేదెలకి వేస్తా ఉన్నామండి. వాటి వల్ల గేదెలకి చిన్న చిన్న కంప్లైంట్లు వస్తా ఉంటాయండి. అంటే ఆవులకి అంత కంప్లైంట్ రావు గేదెలకి, ఆవులకైతే ఎక్కువ ఆరోగ్య రీత్యా ఇబ్బంది ఉంటది. గేదెలకి కొంచెం నాటుగా అవి ఏవిగా ఉంటాయి కాబట్టి కంప్లైంట్లు అనేది తక్కువ వస్తాయండి. అయినప్పటికీ కూడా ఇప్పుడు గేదెలు మేపడం చాలా సులువుగా ఉందండి రైతులకి. అయినప్పటికీ కూడా గేదెలు మేపడం లేదు చాలా మంది. అయితే రైతులకు చెప్పేది ఏంటంటే రెడీమేడ్ అయిపోయింది, ఇట్లా పాలు తీసుకోవాలి. ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే 1,50,000 మంచి గేదెలు కొన్నప్పటికీ అది 7-8 లీటర్లు 9 లీటర్లు పాలు ఇచ్చినా దాన్ని కట్టించి మళ్ళీ 4-5 నెలలు ఖాళీ గేదెలు మేపడానికి టైం లేదు రైతుకి. అలా చేయడం వల్ల రేట్లు పెరగడానికి కారణం మనకి కూడా సరైనటువంటి ఈ పశువులు డెవలప్మెంట్ లేకపోవడం అండి. మనం ప్రతి రైతు కూడా, నేను 1,50,000 గేదె కొన్న రైతు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా 4-5 నెలలు పాలు తీసిన తర్వాత క్రాసింగ్ చేయించాలి సార్. ప్రెగ్నెంట్ చేయించుకోవాలండి. చేయించుకున్నట్లయితే ఒక 4-5 నెలలు ఇంకా పాలు ఇస్తుంది కాబట్టి మనం ఉత్తి గేదెలు 4 నెలలు మేపు ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు ఉంచుకున్నా పర్వాలేదు, అమ్మినప్పటికీ కూడా 30-40 వేలు తేడాలో అతను కొన్న డబ్బు వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఉత్తి గేదెలు అమ్మేస్తే 1,50,000 కొన్నది 50 వస్తుందండి కటింగ్. అంటే ₹1,00,000 లాస్ అవుతా ఉన్నాడు రైతు. అలాగే 10 గేదెలు కొని 10 లక్షలు లాస్ అయిపోతాడండి. అలా కాకుండా నేను చెప్పినట్టుగా క్రాసింగ్ చేసినట్లయితే 10-30లో 10-40 4 లక్షలు లాస్ అవుతుంది. అంటే 15 లక్షలు అయితే మన డైరీ ఫామ్ పెడితే కట్టించిన దానికి 10 లక్షలు వస్తాయి అమ్ముకుంటే, కట్టించకపోతే 4-5 లక్షలు వస్తాయి. అంటే అంత లాస్ అవుతాడు. మిల్క్ లో మళ్ళీ డబ్బులు వెళ్తాయండి. తర్వాత రైతు ఒక గేదెను కొని ఆ గేదె మీద లాభం తీయాలంటే రైతు గట్టిగా తీస్తే సంవత్సరానికి ఒక 20-30 వేలు లాభం తీయగలడు. ఆ 20-30 వేలు లాభం గురించి సంవత్సరం పాటు దాన్ని పాలు తీయాలండి. ఈ లోపల కట్టించకుండా అమ్మేస్తే ఇంకొక 20-30 వేలు ఇక్కడ పోతా ఉంది. అలా కాకుండా ప్రతి రైతు కూడా క్రాసింగ్ చేయించాలి. ఒక 10 గేదెలు కొని డైరీ ఫామ్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఒక బీహార్ మనిషిని పెట్టుకోవాలండి. మామూలు వాళ్ళు అయితే మెయింటెనెన్స్ చేయలేము మనం. ఒక 16,000-17,000 జీతం ఉన్న వాళ్ళకి వాళ్ళు 10-12 గేదెలకి ఈజీగా పాలు తీయగలరు, గడ్డి వేయగలరు, అన్ని చేయగలరు. ఆ మనుషులు కావాలంటే నేను మీకు అరేంజ్ చేస్తాను. తర్వాత రైతు అనేవో ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న సాయంత్రం మధ్యలో ఎక్కడైనా వెళ్ళినా, అంటే 9 దాటిన తర్వాత సాయంత్రం 4 మధ్యలో ఎక్కడికైనా రైతు వెళ్ళినా ఉదయం 5 గంటల నుంచి 9 అయ్యే వరకు, సాయంత్రం 4 నుంచి 7 అయ్యే వరకు రైతు కంపల్సరీ డైరీ ఫామ్ లో ఉండాలండి. ఎందుకంటే పాలు తీసే టైంలో కంపల్సరీగా రైతు అనేది ఉండాలి. వాటి పాలు ఎలా తీస్తున్నారు, వాటిని పెట్టే దాన ఏంటి, వాళ్ళ టైం మనం ఎలా ఇస్తున్నాయి పాలు అనేది చెక్ చేసుకోవాలి సార్. డైరీ పెట్టేసి మనం లేదనుకోండి 40 లీటర్లు ఇచ్చే పాలు 30 లీటర్లు తీస్తాడు ఎవరో ఈ బీహార్ అతను.
అంటే పాలు తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అవును, అలా కాకుండా డైరీలో కంపల్సరీ రైతు ఉండాలండి, రైతులు ఉండాలి, సొంత మనిషి ఉండాలి. అవును, మనం పూర్తిగా ఇప్పుడు ఏ వ్యాపారం పెట్టినా మనం అంటూ లేకుండా వ్యాపారం చేస్తే ఏది కూడా లాస్ వస్తుందండి. అవును, ప్రతి వ్యాపారం కూడా మన దగ్గర నుండి చూసుకునే బాధ్యత కంపల్సరీగా ఉంది. మిగతా వ్యాపారాలు తీసి పక్కన పెడుతూ ఉంటాయి, ఈ వ్యాపారం అలా కాదు. డైరీ పెట్టే ప్రతి రైతు కూడా గేదెల దగ్గర కూర్చొని అవి ఎలా ఉన్నాయి ఏంటి, వాటి మేత ఏంటి, గడ్డి ఏంటి చూసుకోవాలి సార్ కంపల్సరీ. చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇంకొకటి, రైతులు ఎక్కడ కొన్నా కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఉండి మిల్కింగ్ చూసుకోండి, నమ్మకం ఉండే దగ్గరనే తీసుకోండి. మీరు ఏడా తీసుకున్నా అవతలి మంచి నమ్మకండి, మీరు మీతో చూసుకొని తీసుకోమని క్లియర్గా చెప్తున్నారు. మనం 1 లక్ష రూపాయలు పెడుతున్నామంటే మనము ఒక బండి గురించి మొత్తం తెలుసుకుంటాం, గేదె గురించి కూడా అంత ఎక్స్పీరియన్స్ తీసుకొని ముందు నుంచి కూడా 4 సంవత్సరాల ముందు కూడా వీడియో తీసినాను, ఇదే మాట అన్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. చాలా మంది రైతులకైతే గేదెలు ఇచ్చారు, సప్లై చేశారు. చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో గేదెల గురించి, మిల్కింగ్ లో కానీ మంచి ఫీడ్ పెట్టకుంటే అన్ని చూసుకొని తీసుకోండి మంచిగా అని చెప్తున్నారు. రండి జగ్గంపేటలో మీకు అబ్బు డైరీ ఫామ్ అంటే అందరు చాలా మంది గుర్తుపడతారు, చాలా సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉంది. గేదెలు కూడా చూడండి, డైరెక్ట్ మీడియేటర్ లేకుండా డైరెక్ట్ వస్తే వాళ్ళు తక్కువ రేట్లు ఇస్తారు, మీకు పంపిస్తారు, ఆ విధంగా కూడా ఉంది. అలాగే సార్ ప్రతి రైతులు కూడా కొంతమంది మోసపోయాం అంటూ ఉంటారండి. అవును, మనకు తెలియని దాంట్లో ఎవరైనా మోసపోతారండి. మనం తెలుసుకోవాలి ముందు గేదంటే ఏంటి, దాని విధానం ఏంటి. మన ఇంట్లో ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరు గేదె లేకుండా మన అసలు ఈ జనరేషన్ లేదండి, ఇప్పుడే కాదు, ఇప్పుడు ముత్తాతల కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో గేదె ఉంటుంది కంపల్సరిగా. అనుభవం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి డైరీ ఫామ్ పెట్టి వాళ్ళు అనుభవం వాళ్ళు తీసుకొని వచ్చుకోవాలండి, తీసుకొని వచ్చుకొని చూసుకోవాలి, మంచి అడ్లు తీసుకోవాలండి. పెద్ద అది కూడా ఉండదు, కానీ గేదె ఎలా ఉండాలి, చర్మం, వీళ్ళు సెలెక్షన్ కూడా ఆ విధంగా చేస్తారు. చూడండి దీని స్ట్రక్చర్ చూడండి ఎంత నీట్ గా ఉంది. ఒకసారి రండి అన్న వీటి గురించి, ఈ గేదె గురించి చెప్పండి. సెకండ్ లాక్టేషన్ సార్, ఇది సెకండ్ లాక్టేషన్. రింగ్ అది ఎలా ఉండాలి సార్ గేదెకి, స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలి, అలా ఉండాలండి. ఈ రొమ్ములు ఏ రొమ్ము కా రొమ్ము విడిగా ఉండాలండి. ఓకే, ఇది డెలివరీ అయిందా? లేదు సార్, ఇంకా 10-15 రోజులు ఉంటుంది సార్. 10-15 రోజులు అయితే. స్ట్రక్చర్ చూడండి, ఉండాలి, చర్మం కూడా చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చర్మం. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ సార్. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇది కూడా మనకి రోజుకి 14 లీటర్లు ఇస్తుంది. 14 లీటర్లు. ఓకే, చర్మం కూడా ఇదిగోండి, ఇలాంటి క్వాలిటీ తెస్తున్నాం సార్. ఇంతవరకు గ్రేడెడ్ తెచ్చేవాళ్ళమే, ఇప్పుడు తేడం లేదు సార్. ఒరిజినల్ రింగ్, స్కిన్ కూడా ఇలా ఉండాలి సార్. శరీరం ఇక్కడ మన గేదెలు ఎక్కడ పట్టుకున్నా శరీరం ఇలా ఉండాలి సార్. అలా మెత్తగా పలసగా ఉన్న శరీరం ఉన్న గేదె ఎక్కువ పాలు ఇస్తుందండి. ఇవన్నీ 12 పైన 12-14 లీటర్లు 16 లీటర్లు ఇస్తుందండి. ఇప్పుడు 10 లీటర్లు అయితే ఎక్కువ శాతం అలా ఉండదు సార్. ఇలా ఈ శరీరం ఇలా ఉండాలి. ఇది 3 అయితే సార్. ఈ శరీరం ఇలా ఉండాలండి. ఇది ఎక్కడ పట్టుకున్నా మనకి శరీరం అనేది పలసగా ఉండాలన్నమాట. ఈ రింగ్ చూడండి సార్, ఈ రింగ్ ఇలా ఉండాలండి, రూపాయి రింగ్ అంటారు ఇది. ఓకే, ఇలా ఉండాలి సార్ రింగ్. అన్ని గేదెలు అన్ని ఈ విధంగా నుండి చూడండి. వీళ్ళు కూడా తెస్తారు కాబట్టి సెలెక్టెడ్ గేదెలే తెస్తారు రైతులకు. ఎందుకంటే క్వాలిటీ తక్కువ గేదెలు తెచ్చి రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండాలని సార్. ఓకే, ఇది కూడా 3 చెప్తారు. ఓకే, ఇది బన్నీలో కొంచెం జాబర్వాడి క్రాసింగ్ అండి. ఓకే, రైట్, చూసుకోవచ్చు ఆ విధంగా ఉంది. మంచి మంచి గేదెలు ఉన్నాయి. ఒకసారి రండి, విజిట్ చేయండి, ఫామ్ విజిట్ చేసి మీరు మిల్కింగ్ చూసుకోవాలి. ఏం తీసుకున్నా మిల్కింగ్ చూసుకునే తీసుకోండి అని అబ్బుగారు చెప్తున్నారు. రైతులు క్లియర్ కట్ గా ఎవరు నమ్మకండి. మీరు ఏడా తీసుకున్నా, అతని దగ్గర తీసుకున్నా, బయట తీసుకున్నా పాలు తీసుకొని సాటిస్ఫై అవ్వడం. మంచి గేదెలు ఉన్నాయి, చూసుకోవచ్చు, మీరు లైవ్ లో చూసుకోవచ్చు. ఎక్కువ పాలు కూడా చెప్తలేరు, ఏది 18-20 లీటర్ చెప్తలేరు, 12 నుంచి 16 లీటర్లు అని చెప్తారు. హెవీ సైజ్ చూడండి, ఇది ఇంకా హెవీ సైజు. దీని స్ట్రక్చర్ చూడండి. ఇది ఎంత మా పాలి 16 ఇస్తారు. అడ్ర చూసారా, ఈ ఎదర ఈ చూడండి పాలనరం అది. అవును, ఈ అడ్ర అది కూడా ఇంకా 10 రోజులు ఉంటుందండి. అవును సార్, డెలివరీ అవడానికి ఇంకా 10 రోజులు ఉంటుందండి. ఓకే, 10 రోజులు ఉంటుంది. బ్యాక్ స్ట్రక్చర్ చూడండి ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి, 2 నెంబర్లు ఉంటాయి. అబ్బు గారు మీ నెంబర్ చెప్పండి. 9948048016 సార్. ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2 నెంబర్లు ఉంటాయి, 2 నెంబర్లు కాంటాక్ట్ చేసి ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ అయితే ఇబ్బంది లేదు సార్. వాళ్ళు 1 రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఫెసిలిటీ అయితే ఇబ్బంది లేదు సార్. రూమ్స్ అవి ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరితో డిస్టర్బ్ ఉండదు. మనకి వాళ్ళు వెహికల్ అవి కూడా ఏం పెట్టుకోకర్లేదు, మనమే బండి పెడతాం. ఇక్కడ లోడ్ ఎక్కింతాం, వాళ్ళ దగ్గర మళ్ళీ దించుతాం. ఆ డీజిల్ నిమిత్తం బండి మళ్ళీ పెట్టుకోవచ్చు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.